వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అంబానీ కుటుంబం పేరు వినగానే భారతదేశంలో అత్యంత ధనవంతులైన కుటుంబం మనకి గుర్తుకొస్తుంది. ఈ కుటుంబం వ్యాపార ప్రపంచంలో సాధించిన ఎదుగుదలను చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. దీర్ఘకాలం కష్టపడి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ మార్కెట్ మార్పులను అంచనా వేసుకుంటూ అంబానీలు తమ స్థాయిని మరింత బలంగా నిలబెట్టుకున్నారు. అంబానీ కుటుంబం ప్రయాణం ధీరుభాయ్ అంబానీతో ప్రారంభమైంది. చిన్న వ్యాపారంతో మొదలైన ఆయన కలలు క్రమంగా రిలయన్స్ అనే మహాసంస్థగా మారాయి. ఈ సంస్థ స్థాపన తర్వాత ఆయన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు వ్యాపారాన్ని విస్తరించారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోకెమికల్స్, టెలికాం, రీటైల్, ఎనర్జీ రంగాల్లో ఒక భారీ సంస్థగా ఎదిగింది. అంబానీల రిచ్నెస్ కేవలం సంపదలో మాత్రమే కాదు, వారి వ్యాపార దూరదృష్టి, సాంకేతిక అభివృద్ధిపై పట్టుదలలో కూడా కనిపిస్తుంది. జియోను ప్రారంభించడం ద్వారా దేశంలో డిజిటల్ విప్లవాన్ని తెచ్చారు. ప్రజలకు చవకైన ఇంటర్నెట్ సేవలు అందించడం వల్ల కోట్లాది మందికి కనెక్టివిటీ చేరింది. రీటైల్ వ్యాపారంలో కూడా రిలయన్స్ భారీ ప్రభావం చూపింది. చిన్న దుకాణాల నుంచి భారీ మాల్స్ వరకు వారు విస్తరించిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ముంబైలోని అంబానీ కుటుంబం నివసించే యాంటిలియా గృహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఇలా ఒక చిన్న వ్యాపారం నుండి ప్రారంభమైన అంబానీ కుటుంబం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్థాయికి ఎదిగింది. మరి ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలకు అధిపతులు అయిన అంబానీలు ఏం తింటారు, వారి ఫుడ్ మెనూ ఎలా ఉంటుంది అనే అంశాలు చాలా మందికి ఆసక్తిని కలిగిస్తాయి. అంబానీల రోజువారీ ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏం తింటారు, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ముఖేష్ అంబానీ సాధారణంగా ఉదయం 5:30 గంటలకే లేస్తారు. కానీ ఆయన అల్పాహారం మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఇంట్లోనే తయారు చేసిన బొప్పాయి, దానిమ్మ, బత్తాయి మిశ్రమంతో చేసిన తాజా పళ్ల రసం ఒక గ్లాస్ తీసుకుంటారు. దానికి తోడు ఇడ్లీ, వడ, పొంగల్, ఉప్మా లేదా పూరి, ఆలూ కూర లాంటి మనకు పరిచయమైన వంటకాలు ఉంటాయి. అంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా అల్పాహారం మాత్రం సింపుల్ గానే ఉంటుందని తెలుస్తోంది. ఇక నీతా అంబానీకి దోశ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ముఖ్యంగా మసాలా దోశ, పెసరట్టు, రవ్వ దోశ తరచూ ఆమె బ్రేక్ఫాస్ట్ లో ఉంటాయి. అందుకే యాంటలియా కిచెన్ లో ప్రతిరోజు దోశ తయారు చేయడం ఒక రొటీన్ గా మారిపోయింది. ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీకి మాత్రం గుజరాతీ వంటకాలంటే ఎంతో మక్కువ. దోక్లా, కమన్, దేప్లా ఆమె బ్రేక్ఫాస్ట్ లో తప్పనిసరిగా కనిపించే వంటకాలు. అంబానీ కుటుంబం మధ్యాహ్న భోజనం చాలా సాదాసీదాగా మన ఇంటి వంటలా ఉంటుంది. సాధారణంగా మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య లంచ్ చేస్తారు. ఇక్కడ ఇండియన్ థాలీనే ప్రధానం. దాల్, రోటీ, రైస్, 2 రకాల కూరగాయలు, పప్పు, రైతా, సలాడ్ ఇవి ప్రతిరోజు ఉండే వంటకాలే. ముఖేష్ అంబానీకి పంజాబీ దాల్ మఖానీ, రాజ్మా చావల్ అంటే ప్రత్యేకమైన ఇష్టం. నీతా అంబానీ మాత్రం గుజరాత్ వంటకాలైన ఉండియు, కడి, దాల్ దోక్లీ వంటి వంటలను ఎక్కువగా ఇష్టపడతారు. ఆకాష్ శ్లోకకు పన్నీర్ బటర్ మసాలా, నాన్ లాంటి వంటకాలు బాగా నచ్చుతాయి. ఈషా తన పిల్లలతో కలిసి ఒక్కోసారి పిజ్జా లేదా పాస్తా కూడా తింటారు. అంటే ఇంట్లో ఇండియన్ కాంటినెంటల్ వంటకాల మిశ్రమం కనిపిస్తుంది. రాత్రి భోజనం మాత్రం కొంచెం తేలికగా ఉంటుంది. రాత్రి సమయంలో 8:30 తర్వాత డిన్నర్ చేస్తారు. ఇందులో సూప్, గ్రిల్ చేసిన కూరగాయలు, సలాడ్, 1-2 రొట్టెలు, కిచిడి వంటివి ఉంటాయి. కోకిలాబెన్ కి గుజరాతీ స్టైల్ కిచిడి, కడీ కాంబినేషన్ ఎప్పుడూ ఇష్టమైనదే. ముఖేష్ ఒక్కోసారి రాత్రి ఒక గ్లాస్ పాలు లేదా ఒక ఫ్రూట్ మాత్రమే తీసుకుంటారు. యాంటిలియాలో మరో ప్రత్యేకత ఏమిటంటే వారంలో ప్రతి రోజుకు ఒక ఫుడ్ థీమ్ ఉంటుంది. ఒకరోజు గుజరాతీ, ఒకరోజు సౌత్ ఇండియన్, మరో రోజు పంజాబీ, ఇంకో రోజు ఇంటర్నేషనల్ ఫుడ్ వంటివి చేస్తారు. అందరూ కలిసి కూర్చుని తినటం కుటుంబంలో ఒక సంప్రదాయం లాంటిది. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా వారి భోజనం మాత్రం మనలాగే సింపుల్ గా సంప్రదాయ భారతీయ శైలిలోనే ఉంటుంది.